హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. షార్ట్ హ్యాండ్ ఎలా నేర్చుకోవాలో దాని మీద వీడియో చేయమని చాలా మంది అయితే అడిగారు. సో ఈ వీడియో త్వరగా చేద్దాం అనుకున్నా, బట్ సారీ ఫర్ ది లేట్. సో ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ఐఎమ్ తన్మయ్ అండ్ ఐఎమ్ ఎస్ఎస్సి స్టెనో 2023 సెలెక్టెడ్. సో నేను ఏంటంటే 6 monthsలో షార్ట్ హ్యాండ్ అని అయితే నేర్చుకున్నాను. సో ఈ విషయానికి వచ్చేసరికి చాలామంది ఏమంటున్నారంటే ఇట్స్ ఇంపాసిబుల్ టు లెర్న్ ఇన్ దీస్ షార్ట్ పీరియడ్ అని చెప్పి అంటున్నారు. సో అలాంటి వారి కోసం కాకుండా ఎవరైతే మనం నిజంగా నేర్చుకోగలమా లేదా అని చెప్పి జెన్యూన్గా డౌట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మాత్రం నేనైతే ప్రూఫ్ ఏదైతే ఉందో దట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ ఆన్ June 2nd అండ్ జనవరిలో నేను స్కిల్ టెస్ట్ అయితే క్లియర్ చేశాను. సో ఈ విషయం గురించి అయితే నేను క్లారిటీ వీడియో లాస్ట్లో అయితే ఇస్తాను, మీకు ప్రూఫ్ కూడా చూపిస్తే దట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ June అండ్ జనవరిలో నేను స్కిల్ టెస్ట్ క్లియర్ చేశానని చెప్పి. సో మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అసలు షార్ట్ హ్యాండ్ అంటే ఏంటో తెలియకపోతే నేను ఆల్రెడీ చేసిన వీడియో అయితే ఉంది. షార్ట్ హ్యాండ్ అంటే ఏంటి, దేనికి ఉపయోగిస్తారు, ఏ జాబ్ చేయొచ్చు, శాలరీ ఎంత అని చెప్పి. సో ఆ వీడియో చూసి ఈ వీడియో అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు షార్ట్ హ్యాండ్ అంటే ఏంటి? షార్ట్ హ్యాండ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అనేది ఉంది. మనం ఇంగ్లీష్లో వాట్ ఈజ్ ఇట్ని ఎలా రాస్తున్నాం, ABCDs ఉపయోగించి ఈ స్క్రిప్ట్లో అయితే రాస్తున్నాం. బట్ ఆల్సో వాట్ ఈజ్ ఇట్ని ఇంకో విధంగా కూడా మనం తెలుగులో రాయొచ్చు. ఎలాగ మనకి తెలుగులో ఈలు ఏదైతే ఉన్నాయో సో తెలుగు స్క్రిప్ట్లో కూడా మనం ఇంగ్లీష్ని అయితే రాయొచ్చు. సో ఆ విధంగానే మనం ఇంగ్లీష్ని ABCDలతో రాయకుండా సింబల్స్తో రాస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లుగా హియర్ ఈజ్ ది ఆన్సర్, రీడ్ కేర్ఫుల్లీ అని ఉంది కదా. సో దీన్ని మనం షార్ట్ హ్యాండ్లో ఎలా రాస్తాం? హియర్ ఈజ్ ద, ఈ రెండు కలిపి ఇలా ఆన్సర్ ఫుల్ స్టాప్, రీడ్ కేర్ఫుల్లీ. సో చూసారు కదా. సో మనం రాసింది ఒకటే, బట్ ఏంటంటే స్క్రిప్ట్ మార్చామన్నమాట. ABCDలు కాకుండా ABCDs అయితే మనం రాస్తాకి లేట్ అవుతుంది కాబట్టి సో మనం షార్ట్ హ్యాండ్లో ఏంటంటే ఫాస్ట్గా రాయొచ్చు. మనం దీన్ని ఏంటంటే 100 WPMగా కానీ 120 WPM కొంచెం హయ్యర్ స్పీచ్లో అయితే మనం ఉన్న స్పీచ్ని ఉన్న విధంగా మనం అయితే ఇంగ్లీష్లో రాయగలం. సో దాన్ని మనం షార్ట్ హ్యాండ్ అయితే అంటాం. సో ఎలా నేర్చుకోవాలో తెలుసుకునే ముందు, సో నేర్చుకోవడానికి ముందు ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో దాని గురించి అయితే క్లారిటీ ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి టైప్స్ ఎన్ని ఉంటాయి షార్ట్ హ్యాండ్లో? యాక్చువల్లీ మనకి మోస్ట్ ఫేమస్ అయితే మాత్రం మనకి 2 ఉన్నాయి. యాక్చువల్లీ ఇది ఫస్ట్ అనమాట. మనకి పిట్ పెన్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ ఒక 90% పీపుల్ మ్యాక్సిమం ఇదే నేర్చుకుంటారు. అండ్ దెన్ వీ హ్యావ్ గ్రెగ్ షార్ట్ హ్యాండ్, పిట్ మెన్ షార్ట్ హ్యాండ్, గ్రెగ్ షార్ట్ హ్యాండ్. నేను ఇప్పుడు నేర్చుకున్నది ఏంటంటే, ఇక్కడ మీరు చూసుకున్నది నేను నేర్చుకున్నది ఏంటంటే పిట్ మెన్ అనమాట. ఇదే ఎక్కువ శాతం అందరూ నేర్చుకుంటారు. సో దీని గురించి మాత్రమే ఈ వీడియోలో ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే అసలు మనకి ఎంత టైం అయితే పడుతుంది షార్ట్ హ్యాండ్ మొత్తం నేర్చుకోవడానికి? సో ఈ ఆన్సర్ ఏంటంటే ఇది మొత్తం మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ కేపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేనైతే యాక్చువల్లీ 6 months కూడా కాదు, ఒక 4 monthsలో నేనైతే నేర్చుకున్నాను. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను మీకు ఎలా స్టార్ట్ చేశాను ఏంటి అనేది. సో యాక్చువల్లీ అయితే యావరేజ్గా మీరు కనుక తీసుకున్నట్లయితే ఒక 1 yearలో మనకి 100 WPM రావచ్చు. ఎలా రావచ్చు? మీరు ఇచ్చే టైం బట్టి ఉంటుంది. మీరు రోజుకి 1 hour ఇస్తున్నారా, 2 hours ఇస్తున్నారా, 3 hours ఇస్తున్నారా, లేకపోతే వీక్లీ ప్రిపేర్ అవుతున్నారా, డైలీ ప్రిపేర్ అవుతున్నారా? సో వీటి మీద అయితే మీరు ఎంత త్వరగా నేర్చుకోవచ్చో డిపెండ్ అయి ఉంటుంది. బట్ నేను విన్నంత దాకా కూడా నాకు పరిచయం అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో టెలిగ్రామ్లో కానీ సో చూసుకున్నట్లయితే మినిమం వచ్చేసి ఒక 4 months చూసుకున్నట్లయితే ఏంటంటే ఒక 1.5 monthsలో బేసిక్స్ కంప్లీట్ చేసి అండ్ దెన్ 2.5 monthsలో ఫుల్గా ఒక 4-5 hours 6 hours వచ్చి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళని కనుక చూసుకున్నట్లయితే మనకి మినిమం అయితే 4 months. సో యావరేజ్గా చూసుకున్నట్లయితే మ్యాక్సిమం అయితే ఎన్నాళ్ళైనా పట్టొచ్చు, మనం నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. యావరేజ్గా చూసుకున్నట్లయితే ఒక 7-8 monthsలో మనకి ఏంటంటే మినిమం 80 WPM అయితే వస్తుంది. బట్ అగైన్ అది మీరు ఇచ్చే టైం బట్టి మీ లెర్నింగ్ కేపబిలిటీస్ మీద ఆధారపడైతే ఉంటుంది. సో మీరైతే డౌట్ పడద్దు దట్ ఏంటి నిజంగా ఇంత లోపు కంప్లీట్ చేయగలమా అని చెప్పి. మీరేంటంటే మీరు ఒక్కసారి పిట్మెన్ బుక్ తీసుకుని మీరు కనుక స్టార్ట్ చేశారంటే షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడం, తర్వాత మీకే అర్థమవుతుంది మీకు ఎంత టైం అనేది పడుతుందో. మీకు బేసిక్స్ కంప్లీట్ చేసే టైం బట్టి మీకు అర్థమవుతుంది. అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళి మనకి ట్రాన్స్క్రిప్షన్ ఇవన్నీ 80 WPMలో చేస్తాక ఎంత టైం పట్టిద్దో మీకే అర్థమవుతుంది. సో మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ స్టార్ట్ చేయడం. సో దాన్ని బట్టి మీరు ఎంత టైంలో కంప్లీట్ చేసుకోవచ్చు మీకు మీరు ఒక ఎస్టిమేట్ అయితే వేసుకోవచ్చు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను దట్ ఇంకొకటి ఏంటంటే టెలిగ్రామ్లో కానీ లేకపోతే కొంతమంది ఉంటారు లైక్ లాస్ట్ టైం కూడా కమెంట్ చేశారు దట్ ఇట్స్ ఇంపాసిబుల్ టు లెర్న్ ఇన్ 5-6 months అయితే ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళు 5-6 monthsలో నేర్చుకోలేరు అని చెప్పి అందరూ నేర్చుకోలేదు అనుకోవడం అదైతే తప్పు. బికాస్ నేను నేర్చుకున్నా కాబట్టి నేనైతే నేర్చుకోగలరు అని చెప్తున్నా, రైట్? సో వాళ్ళు వాళ్ళ దృష్టిలో ఏంటంటే అంత త్వరగా నేర్చుకోవడం కష్టం అవ్వచ్చు. సో దాని అర్థం ఎవరు నేర్చుకోలేరు అనేది కాదు. నేను చెప్పేది ఏంటంటే డోంట్ టేక్ దోస్ స్టేట్మెంట్స్ వెరీ సీరియస్లీ.
మీరు ఏంటంటే ఓకే కంప్లీట్ చేసిన వాళ్ళని చూడండి, చూసి ఓకే మనం కూడా ఇలా కంప్లీట్ చేద్దాం అనుకోండి. అంతేగాని ఎవరో కంప్లీట్ చేయలేరని చెప్పారు ఇంకా అంతేలే ఎంతమంది చెప్పినా సరే ఇంకా కంప్లీట్ చేయరు అని అయితే మీరైతే అనుకోవద్దు. ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి, మీకు స్టార్ట్ చేసాక ఆటోమేటిక్గా మీకు అర్థమవుద్ది. సో మీరు ఎంత టైంలో కంప్లీట్ చేయగలరు. ఏంటంటే ఒకళ్ళు ఇచ్చే టైం బట్టి ఒకళ్ళ లెర్నింగ్ కేపబిలిటీ మీద మాత్రమే బేస్ అయి ఉంటుంది ఎంత త్వరగా కంప్లీట్ చేయగలరు. సో ఎదుటి వాళ్ళు చెప్పేదైతే మీరైతే పట్టించుకోవద్దు. ఓకే, సో ఎలా నేర్చుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, వీటన్నిటి ముందు కూడా మనం ఏంటంటే బుక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. జస్ట్ అసలు మనకి ఏమేమి కావాలి. సో యాక్చువల్లీ మనం నేర్చుకునేది పిట్మ్యాన్ షార్ట్ హ్యాండ్ కదా. సో పిట్మ్యాన్ షార్ట్ హ్యాండ్లో ఏంటంటే మనకి ఓల్డ్ బుక్ ఒకటి ఉంది మనకి. యాక్చువల్లీ అది ఏంటంటే గ్రీన్ కలర్లో ఉంటుంది. మోస్ట్ పీపుల్ ఇదే ప్రిఫర్ చేస్తారు అంటే నేను చూస్తున్న విధంగా. ఇంకొకటి ఏంటంటే న్యూ బుక్, న్యూ ఎరా అనమాట దాని పేరు, రెడ్ కలర్లో ఉంటుంది మనకి. సో రెండు ఒకళ్ళవే బుక్స్, రెండు పిట్మ్యాన్ షార్ట్ హ్యాండ్. కాకపోతే ఇది ఏంటంటే చాలా పాతది, ఓల్డ్ ఎడిషన్ అనమాట. ఇది న్యూ ఎడిషన్. కొన్ని చేంజెస్ చేసి లైక్ ఎక్సర్సైజెస్ తగ్గించారనమాట. పాత దాంట్లో ఎక్కువ ఎక్సర్సైజెస్ ఉంటాయి, దీంట్లో జస్ట్ ఒక 140 ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో అలా షార్ట్ హ్యాండ్స్, కొన్ని రూల్స్ ఇలా మార్చి న్యూ ఎడిషన్ అయితే మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ రెండిట్లో నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే న్యూ ఇయర్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. బికాజ్ యాక్చువల్లీ నేనైతే రెండు ట్రై చేశాను. నేను స్టార్ట్ చేయడం ఈ బుక్తో స్టార్ట్ చేశాను నేర్చుకోవడం. బట్ ఏంటంటే నాకు ఇదేంటంటే కొంచెం ఎక్కువ ఎక్సర్సైజెస్ ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతుంది అని అయితే నాకు అనిపించింది. సో నేను ఓల్డ్ బుక్లో ఎక్సర్సైజెస్ చేసుకుంటూ వెళ్తే కనుక నేను 2023 క్లియర్ చేయలేను నాకు అనిపించి నేనైతే ఒక 15 days తర్వాత న్యూ ఇయర్ అయితే షిఫ్ట్ చేశాను. సో నేను యాక్చువల్లీ ఇది పీడిఎఫ్లో చదువుకున్నాను. సో నేను పర్చేస్ చేయలేదు కాబట్టి వెంటనే నేను అమెజాన్లో న్యూ ఇయర్ అయితే ఆర్డర్ చేసి న్యూ ఇయర్లోనే నేనైతే నేర్చుకున్నాను. సో ఏదైనా నేర్చుకోవచ్చు, ఇదే నేర్చుకోవాలి, ఈ బుక్ నుంచే నేర్చుకోవాలని అయితే లేదు. ఇదేంటంటే కొంచెం ఎక్కువ ఎక్సర్సైజెస్ ఉండడం వల్ల మనకు అన్ని ఎక్సర్సైజెస్ చేయాలంటే మాత్రం లేట్ అయితే అవుతుంది. సో నేనైతే న్యూ ఇయర్ అయితే సజెస్ట్ చేస్తాను. మీరు ఇక్కడ చూసినట్లుగా సో ఓల్డ్ బుక్ అయితే ఇలా ఉంటుంది, న్యూ బుక్ అయితే ఇలా ఉంటుంది. సో న్యూ బుక్కి ఏంటంటే సపరేట్గా మనం కీ కూడా కొనాలి, కీ బుక్. సో ఈ రెండిట్లో కాంబో అయితే ఇలా ఉన్నాయి. ప్రైజెస్ కూడా మీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరైతే పర్చేస్ చేయొచ్చు. సో ఇంకోటి ఏంటంటే కైలాష్ చంద్ర మ్యాగజైన్. సో ఇదేంటి మనకి పర్చేస్ చేయాలా అంటే మనకి ఆన్లైన్లో పీడిఎఫ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు ఫోన్లో అయినా సరే ఈజీగా మీరు వాటిని డౌన్లోడ్ చేసుకుని మీరైతే చూసుకోవచ్చు. ఇంకొకటి ప్రోగ్రెసివ్ మ్యాగజైన్ అంటే మనకి ఇది యాక్చువల్లీ మంత్లీ అనమాట. మనకి మంత్లీ కూడా ప్రోగ్రెసివ్ మ్యాగజైన్ అనేది ఈచ్ మంత్కి ఒకటి రిలీజ్ చేస్తారు ఆన్లైన్లో. మనకి టెలిగ్రామ్లో ఈజీగా అయితే మనకి దొరుకుద్ది. యాక్చువల్లీ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగా టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఒకటి క్రియేట్ చేసి అందరినీ యాడ్ చేస్తా అన్నా కదా. సో సారీ అది కూడా కొంచెం డిలే అయ్యింది. బట్ నాకు ఏంటంటే ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి నేనైతే క్రియేట్ చేయలేదు. సో ఇప్పుడైతే క్రియేట్ చేశాను. లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దాంట్లో జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు చెప్పే బుక్స్ ఏవైతే ఉన్నాయో నేను వాటి పీడిఎఫ్స్ అయితే నేను కనుక గ్రూప్లో అయితే నేను పేస్ట్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రోగ్రెసివ్ మ్యాగజైన్ కూడా మనకి టెలిగ్రామ్లో ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈచ్ మంత్ది. మనకి ఏ స్టెనోగ్రఫీ గ్రూప్లో జాయిన్ అయినా సరే ఈజీగా మనకి దాంట్లో అవైలబుల్గా ఉంటుంది ఈ ప్రోగ్రెసివ్ మ్యాగజైన్ అనేది. ఇంకొకటి ఎడిటోరియల్స్, జనరల్ మ్యాటర్. సో ఇవన్నీ ఏంటో మనకు ఒక్కోసారి నేను ఒక్కొక్కటిగా నేను మీకు ఎప్పుడైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానో మనకి ఏది ఎలా ఉపయోగించుకోవాలో, దీని తర్వాత ఏదైతే చేయాలో, సో అసలు ఎలా స్టార్ట్ చేయాలి అన్న దాని గురించి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ మీరు కనుక కోచింగ్ జాయిన్ అయ్యారంటే ఓకే, వెల్ అండ్ గుడ్. సో కోచింగ్ గురించి నేను ఏం చెప్తానంటే ఇప్పుడు చాలామంది చూసినట్లుగా యాక్చువల్లీ మన కోచింగ్ వచ్చేసి మంత్కి ఇంత అని చెప్పి అయితే మనకు ఉంటుంది. మంత్కి 1000 to 2000 అయితే మనకి తీసుకుంటారు. బట్ ఏంటంటే ఓకే మీకు జెన్యూన్ కోచింగ్ ఇచ్చే వాళ్ళు దొరికితే వెల్ అండ్ గుడ్, పర్లేదు. బట్ చాలా వరకు ఏంటంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే మీకు మంత్ పెరిగే కొద్దీ వాళ్ళకు కూడా రెవెన్యూ పెరుగుద్దని చెప్పి కావాలని కొంతమంది స్లోగా చెప్పే వాళ్ళు అయితే ఉన్నారు, లేకుండా లేదు. బికాస్ మనకి ఆంధ్రాలో ఉన్నారో లేదో తెలీదు. బట్ మనం గ్రూప్స్లో చూసుకున్నట్లయితే చాలామంది కంప్లైంట్ చేస్తారు దట్ 5-6 months ఓన్లీ పిట్మ్యాన్ బుక్కే చెప్తారనమాట. అక్కడ ఏంటంటే యాక్చువల్లీ నేను పిట్మ్యాన్ బుక్ ఒక చూసుకున్నట్లయితే నేను డేస్ కనుక లెక్కేస్తే మ్యాక్సిమం ఒక 50 days లోపే నేను పిట్మ్యాన్ బుక్ అనేది నేను కంప్లీట్ చేశాను. సో పిట్మ్యాన్ బుక్ ఏంటంటే ఫర్ బేసిక్స్ అనమాట ఇది. సో నేనైతే కంప్లీట్ చేశాను. బట్ 5-6-7 months చెప్పే వాళ్ళు కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఉంటారు. సో మీరు జాయిన్ అయ్యే ముందు ఏంటంటే మీరు ఒకసారి బాగా కనుక్కొని మనకి ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తారు, ఒకవేళ మనం త్వరగా నేర్చుకుంటే త్వరగా చెప్తారా లేదు మనకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగానే చెప్తారా, సో ఇవన్నీ తెలుసుకొని ఫస్ట్ మీరు కోచింగ్లో అయితే జాయిన్ అవ్వండి. సో కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఒకవేళ లేదు మీకు కోచింగ్ జాయిన్ అవ్వాలి కాకపోతే వారు స్లోగా చెప్తున్నారు అనుకుంటే జస్ట్ వాళ్ళు చెప్పింది వినడం మాత్రమే కాకుండా పక్కన ఎలాగో మీకు దగ్గర బుక్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం పిట్మ్యాన్ నేర్చుకునే వాళ్ళకైతే. సో కాబట్టి మీకు ఇంగ్లీష్లో చదివితే అర్థమయ్యే రూల్సే ఉంటాయి. ఒకవేళ అర్థం కాకపోయినా యూ కెన్ ఆస్క్ మీ ఆన్ ది టెలిగ్రామ్ ఆల్సో, లేకపోతే చాలా స్టెనోగ్రఫీ గ్రూప్స్ అయితే మీకు టెలిగ్రామ్లో ఉంటాయి. అక్కడ మీరు పేస్ట్ చేస్తే ఎవరో ఒకరు ఎక్స్ప్లెయిన్ చేయకుండా అయితే ఉండరు, మంచి వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను కూడా చాలా డౌట్స్ ఓన్లీ టెలిగ్రామ్తోనే సాల్వ్ చేసుకున్నాను.
లేకపోతే టెలిగ్రామ్లో కూడా విల్ బి అవైలబుల్, లైక్ డైలీ కాకపోయినా సరే వన్స్ ఇన్ 2 or 3 days. సో కోచింగ్ చూస్ చేసుకునే ముందు జాగ్రత్త. అండ్ కోచింగ్ మీద మాత్రమే రిలై అవ్వకుండా మీకు మీరుగా కూడా ఓన్గా వాళ్ళకన్నా ముందే ఎక్సర్సైజెస్ చేయడం ఇవన్నీ చేసుకోండి. బికాస్ మీకు 2024 ఏమైతే కనుక ఇప్పటి నుంచి యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం ఉంటుంది. మీకు 2024 అవే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఓన్లీ కోచింగ్ మీద డిపెండ్ అవ్వకుండా మీకు మీరు అవ్వండి. సో ఫస్ట్ అసలు బేసిక్స్ ఎలా కంప్లీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మనం పా అనే వర్డ్ ఇలా రాస్తాం, బా అనే వర్డ్ ఇలా రాస్తాం. సో అలా మనకు వెవెల్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బీ అని రాయాలంటే బీ రాసి పక్కన ఒక డాట్ అనేది పెడతాం. సో ఇవన్నీ బేసిక్స్ అనమాట. అసలు ఏంటి, ఎలా రాయాలి, రూల్స్ ఏమేమి ఉన్నాయి, సో వీటన్నీ కూడా అసలు ఫస్ట్ మనకి బేసిక్స్ అనమాట. సో ఈ బేసిక్స్ అయితే మనం పిట్మెన్ షార్ట్ హ్యాండ్ బుక్ ఉంది కదా, ఓల్డ్ బుక్ కానీ న్యూ ఇయర్ కానీ, సో ఇది కంప్లీట్ చేస్తే మనకి బేసిక్స్ అయిపోయినట్టే. సో బేసిక్స్కి ఐ వుడ్ సే ఒక 2 months, యావరేజ్గా ఒక 2 months టైం అయితే పడుతుంది. మనకి న్యూ ఇయర్ చూసుకున్నట్లయితే 140 ఎక్సర్సైజెస్. ఇనిషియల్ ఎక్సర్సైజెస్ చాలా ఈజీగా ఉంటాయి. చెప్తున్నట్లు పా, బా, ఠా, డా, సో ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ ఉండడం వల్ల వవెల్స్ అయితే ఇంట్రడ్యూస్ అవ్వకపోవడం వల్ల స్టార్టింగ్లో చాలా స్పీడ్గా అయితే మనం కంప్లీట్ చేయొచ్చు. సో నేను చెప్పడం అయితే మినిమం 2 months, 1.5 months కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. మ్యాక్సిమం 3 months. సో 3 months నుంచి బేసిక్స్కి ఇవ్వడం అయితే నా దృష్టిలో అయితే అది చాలా ఎక్కువ. మీరు 3 monthsలో అయితే ఈ బుక్ అయితే కంప్లీట్ చేసేయాలి. అండ్ ఈ బుక్ కంప్లీట్ చేసేసరికి ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసినట్లయితే న్యూ ఇయర్లో ఓన్లీ 90 ఎక్సర్సైజెస్ చేశాను. నేనైతే 90తో చేసి ఆపేశాను. బికాజ్ 90 ఎక్సర్సైజెస్ చేశాక నాకు ఇంకా ఒక్క రూల్ మిగిలింది అనమాట. అదేంటంటే డబ్లింగ్ అనే రూల్ ఒకటి ఉంది. సో ఒక్క రూలే మిగిలింది. సో ఒక్క రూల్ నేను ఏం చేశానంటే జస్ట్ చదివితే నాకు అర్థమైంది. సో డబ్లింగ్ దీనికి ఉపయోగిస్తామని నాకు అర్థమైంది కాబట్టి నేను ఒక్క రూల్ వదిలేసి ఓన్లీ 90 ఎక్సర్సైజెస్ చేసి నేనైతే వదిలేశాను. బట్ ఐ సజెస్ట్ యూ 140 ఎక్సర్సైజెస్ కూడా 3 monthsలో కంప్లీట్ చేయడానికి అయితే మీరు ట్రై చేయండి. మీకు ఏంటంటే ఈ బుక్ కంప్లీట్ చేసేసరికి ఈ కైలాష్ చంద్ర మ్యాగజైన్ ఉంది కదా, ఈ మ్యాగజైన్లో ఫస్ట్ ట్రాన్స్క్రిప్షన్ కనుక మీకు చూసినట్లయితే ఒక 85% అయినా సరే మీకు అర్థం అవ్వాలన్నమాట. మీకు అవుట్లైన్ అర్థమవుతే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాసామంటే ఓకే ఇదేంటో మీకు అర్థమైతే చదవగలిగితే అది చాలన్నమాట. మీకు బేసిక్స్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. నేనైతే 90 ఎక్సర్సైజెస్ చేసేసరికి నేను కైలాష్ చంద్ర చదివేసరికి నాకు అర్థమైంది. లైక్ ఈ ఫుల్ వర్డ్స్ అయితే నేను చదవగలిగాను. అవుట్లైన్ చూసి స్లోగా అయినా అది స్పీడ్గా అయినా సరే ఎంతసేపటికైనా సరే నాకు అర్థమయ్యింది. మీకు ఎంత స్పీడ్గా చదివారన్నది కాదు, అసలు మీకు అవుట్లైన్ అర్థమైందా లేదా అది చాలు. సో అది మీరు కనుక కంప్లీట్ చేస్తే ఓకే మీకు బేసిక్స్ అయితే అర్థమైపోయినట్లే. అప్పుడు మీరు కైలాష్ చంద్రకి అయితే మీరు వెళ్ళొచ్చు. సో నేను చెప్పాను కదా ఒక 3 months లోపు అయితే మీరు కంప్లీట్ చేయడానికి చూడొచ్చు. బట్ 2 months ఈజ్ ద బెస్ట్ టైం. ఇది మ్యాక్సిమం మినిమం 2 monthsలో కంప్లీట్ చేయడానికి అయితే మీరు ట్రై చేయొచ్చు. మీరు ఎన్ని డేస్ ఇవ్వచ్చు అంటే రోజుకు ఒక 3 hours ఇచ్చినా సరే 2 monthsలో ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. బట్ అగైన్ మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ ఇంకొకళ్ళు కమెంట్ చేస్తారు దట్స్ ఇట్స్ ఇంపాసిబుల్ టు లెర్న్ ఇన్ 2 months, పిట్మెన్ ఈజ్ సో హార్డ్ అని చెప్పి ఎవరొకళ్ళు వచ్చి కమెంట్ చేస్తారు. కాబట్టి నేను చెప్తున్నా మీరు ఇచ్చే టైం బట్టి మీ కేపబిలిటీస్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు స్లోగా లెర్న్ చేసే వాళ్ళు అయితే కనుక ఎక్కువ టైం ఇవ్వండి, అప్పుడు మీకు 2 monthsలో కంప్లీట్ అవ్వుద్ది. లేదు త్వరగా నేర్చుకునే వాళ్ళు అయితే తక్కువ టైంలో కంప్లీట్ చేసినా పర్లేదు. నేనైతే రోజుకు ఒక 1 hour చదివేదాన్ని అంతే మ్యాక్సిమం. బికాజ్ ఆ టైంలో నేను ప్రెగ్నెన్సీ వల్ల కొంచెం స్లోగా ఎక్కువసేపు కూర్చునేదాన్ని కాదు కాబట్టి ఒక 1 hour అలా ఇచ్చేదాన్ని రోజుగా. అయినా సరే కంప్లీట్ చేయగలిగా బికాజ్ ఫార్చునేట్లీ దట్ ఐ కెన్ లెర్న్ బెటర్ అనమాట. సో దాన్ని బట్టి మీరైతే ప్లాన్ చేసుకుని 2 monthsలో అయితే మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ట్రై చేయొచ్చు పిట్మెన్ బుక్ అయితే. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ బేసిక్స్. సో అడ్వాన్స్డ్కి ఎలా రావాలి, ఓకే బుక్ అయితే కంప్లీట్ అయిపోయింది, మీకు కైలాష్ చంద్రలో ప్రతిదీ కూడా ఒక 85% వర్డ్స్ మీకు అర్థమవుతున్నాయి. అడ్వాన్స్డ్కి ఎలా రావాలి? సో అడ్వాన్స్డ్ కనుక చూసినట్లయితే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపించినట్లుగా ఒక ట్రాన్స్క్రిప్షన్ అంటారు. యాక్చువల్లీ మన కైలాష్ చంద్రలో ఏంటంటే 24 volumes అయితే ఉన్నాయన్నమాట. సో 24 volumesలోనూ ఒక్కొక్క వాల్యూమ్కి ఒక 22 ట్రాన్స్క్రిప్షన్స్ ఉన్నాయన్నమాట. ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటంటే ఒక ట్రాన్స్క్రిప్షన్కి మనకి ఒక 840 words అలా ఉంటాయి. సో ఇవేంటంటే మనకి మ్యాక్సిమం పార్లమెంటరీ డిబేట్స్ ఉంటాయి కదా, సో ఆ పార్లమెంటరీ డిబేట్స్ అనమాట. సో ఈ పార్లమెంట్లో ఒకప్పుడు మినిస్టర్స్ నిజంగా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి మనకి మ్యాగజైన్లో అయితే ఉంటాయి. సో వాటి ఒకవైపు మీద చూసినట్లుగా ఒకవైపు మనకి అవుట్లైన్ ఉంటుంది, ఇంకోవైపు మనకైతే ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. సో ఇది ఒక ట్రాన్స్క్రిప్షన్, ఒక 840 words కలిపితే ఒక ట్రాన్స్క్రిప్షన్ అనమాట. ఇలా మనకి ఒక 500+ ట్రాన్స్క్రిప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఒక్కసారి బుక్ కంప్లీట్ అయ్యాక కైలాష్ చంద్ర చేశారంటే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది దట్ కంటెంట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి. బట్ ఒకసారి మీకు ఐడియా కోసం నేనైతే చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు పైన చూసినట్లుగా ఆన్సర్ కీవర్డ్ ఉంది, హియర్ కీవర్డ్ ఉంది. బట్ ఈ రెండింటికి ఒక వర్డే ఇచ్చాం బికాస్ మనకి రాయడానికి ఇంకా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని విడిగా రాస్తే ఇక్కడ ఈజీ రాస్తాం, ఇక్కడ దా రాస్తాం అనమాట. సో అలా కాకుండా మనకి ఏంటంటే ఇంకా ఈజీ అవ్వడానికి మనం ఈజీ దా కలిపి ఇలా రాస్తున్నాం. అలాగే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని కూడా మనం కలిపి ఒక సింగిల్ సింబల్లో రాస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ లైక్ టు ఇది ఉందంటే
మనం ఎలా రాస్తామంటే అంతే. ఐ వుడ్ లైక్ టు ఒక సింబల్తోనే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని కనుక మనం రిజంబుల్ చేస్తే దాన్ని మనం ఒక ఫ్రేజ్ అంటాం. ఓకే, మనకేంటంటే ఇంకా ఫాస్ట్గా ఉండడానికి. సో అలా మనకి కైలాష్ చంద్రలో చాలా ఫ్రేజెస్ ఉంటాయన్నమాట. అడ్వాన్స్డ్ ఫ్రేజియోగ్రఫీ అంటాము. సో అలా మనకి చాలా ఫ్రేజెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మెమొరాండమ్ అని ఉందంటే దాన్ని మనం ఎలా రాస్తామంటే ఇలా. యాక్చువల్లీ మెమొరాండమ్ అనే వర్డ్ రాయాలంటే మనకి మెమొరాండమ్ ఇలా రాయాల్సి వస్తుంది. బట్ ఇది ఓకే, ఇది సింబల్స్లో మనకి దగ్గరగా ఉన్నా సరే మనం ఫాస్ట్గా రాయాలంటే 120-130 స్పీడ్స్లో మనం రాయలేం కాబట్టి జస్ట్ మెమొరాండమ్ అన్న వర్డ్ని కూడా మనం ఇలా అయితే రాస్తాం. ఇవన్నీ కూడా మనం ఏంటంటే కైలాష్ చంద్రాలో నేర్చుకుంటాం అనమాట. జస్ట్ మనం బేసిక్స్లో నేర్చుకునేది ఇది, ఒక వర్డ్ని ఎలా రాయాలో నేర్చుకుంటాం. బట్ అడ్వాన్స్డ్ లెవెల్ ఏంటంటే ఇదన్నమాట. సో ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్గా వెళ్ళడమే బేసిక్స్ టు అడ్వాన్స్డ్ మనం వెళ్ళడం అనమాట. బేసిక్స్ ఏంటంటే మనం పిట్బ్యాన్ బుక్ నుంచి కంప్లీట్ చేస్తే మనం అడ్వాన్స్డ్ మాత్రం కైలాష్ చంద్ర నుంచి స్టార్ట్ చేస్తాం. సో కైలాష్ చంద్ర ఎలా చదవాలి అన్నది మాత్రం నేను సపరేట్గా వీడియో చేద్దాం అనుకున్నా. బికాజ్ కైలాష్ చంద్ర ఎలా చేయాలి, మనకి స్టార్టింగ్ బుక్ కంప్లీట్ చేయగానే ఎలా స్టార్ట్ చేయాలి, కొంచెం మనకి ఒక ట్రాన్స్క్రిప్షన్ అర్థమయ్యాక డిక్టేషన్ ఎలా తీసుకోవాలి, సో ఇవన్నీ మాత్రం నేను సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను. బికాజ్ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తే ఒక 30-40 మినిట్స్ వీడియో అయితే అయిపోతుంది. సో కాబట్టి నేను ఓన్లీ ఈ పిట్మ్యాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్కి ఎలా ట్రాన్సిషన్ అనేది అవ్వాలో నేను ఇంకో వీడియో అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఐ ప్రామిస్ నేనైతే అప్లోడ్ చేస్తా. బికాజ్ ఈ వీడియో చూసేవాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే లైక్ లెవెల్ 1 నుంచి లెవెల్ 0లో ఉండుంటారు. సో వాళ్ళు స్టార్ట్ చేసేవాళ్ళు కాబట్టి అందాక మీరు పిట్మ్యాన్ బుక్ అయితే పర్చేస్ చేయండి. సో దాట్ మీరు ఇది స్టార్ట్ చేసేలోపు నేను కైలాష్ చంద్ర ఎలా స్టార్ట్ చేయాలో ఇంకో వీడియో అయితే చేస్తాను. సో కైలాష్ చంద్ర ఏంటంటే అడ్వాన్స్డ్లో లెవెల్ 1 అనమాట. ఇదేంటంటే మనకు పార్లమెంటరీ డిబేట్స్ ఇలా ఉంటాయి. సో ప్రోగ్రెసివ్ ఏంటంటే లెవెల్ 2. సో కైలాష్ చంద్ర మీద కొంచెం కష్టంగా అయితే ఉంటుంది. ఇది నేను 190 WPMలో రాస్తున్నట్టయితే కనుక కైలాష్ చంద్రలో ట్రాన్స్క్రిప్షన్స్, ప్రోగ్రెసివ్ మ్యాగజైన్స్ ఏంటంటే 80 WPM ఆర్ లెస్ అలాగే రాయగలుగుతాను అనమాట. సో కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి. అసలు అన్నిటికన్నా కష్టం ఏంటంటే ఎడిటోరియల్స్ అనమాట. సో ఎడిటోరియల్స్ జనరల్ మ్యాటర్. ఇదేంటంటే మనకి న్యూస్ పేపర్లో వచ్చే ఎడిటోరియల్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇంకా కష్టంగా ఉంటాయి అనమాట. సో ఇది లెవెల్ 3 అడ్వాన్స్డ్లో. సో ఇది మనం పిట్మ్యాన్ బుక్ చూసుకున్నట్లయితే అది బేసిక్, ఇది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. ఇంకొకటి మనకి లీగల్ మ్యాటర్ కూడా ఉంటుంది. లీగల్ మ్యాటర్ అంటే మనకి హైకోర్ట్స్లో లాంగ్వేజ్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ పిటిషనర్ అని అలాంటి వర్డ్స్ ఏవైతే ఉన్నావో అవి మనకి కోర్టులో, ఫర్ ఎగ్జాంపుల్ మనం కైలాష్ చంద్రలో చూసేది ఏంటంటే పార్లమెంటరీ డిబేట్స్. ప్రోగ్రెసివ్లో ఏంటంటే పార్లమెంటరీ డిబేట్స్ కాకపోతే కొంచెం అదర్ వర్డ్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఎడిటోరియల్స్ చూసినట్లు చెప్తే మనకి జనరల్ పబ్లిక్ మన న్యూస్ పేపర్లో ఏం చేస్తామో అలా ఉంటాయి. లీగల్ ఏంటంటే మనకి హైకోర్ట్స్లోను సుప్రీంకోర్టు ఇలాంటి వాటిల్లో ఉపయోగించే లాంగ్వేజ్ ఏంటంటే మనకి లీగల్ అనమాట. సో యాక్చువల్లీ నేనైతే ఈ లీగల్ మ్యాటర్ ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. హైకోర్ట్స్కి ఎప్పుడు కూడా నేను అప్లై చేద్దామని అనుకోలేదు కాబట్టి నేనైతే లీగల్ మ్యాటర్ అయితే ప్రాక్టీస్ చేయలేదు. సో నాకు దీని గురించి తెలియదు. ఒకవేళ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళని నేను అడిగైతే నేను తర్వాత చెప్తాను ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే. బట్ ప్రస్తుతానికైతే నేను దీని మీద అయితే సజెస్ట్ చేయలేను లీగల్ మ్యాటర్ మీద. సో నేను కైలాష్ చంద్ర మీద వీడియో చేస్తాను కదా, సో దాంట్లోనే నేను ఎర్రర్ క్యాలిక్యులేషన్ ఇవన్నీ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను ఆ వీడియోలో అయితే చెప్తాను. ప్రస్తుతం ఏంటంటే మనం పిట్మ్యాన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా బేసిక్స్ చేయాలన్న దాని మీద చెప్పాను కదా, ఒక కొంచెం ఐడియా వచ్చేలాగా. సో కొంచెం మన పిట్మ్యాన్ లాంగ్వేజ్ ఒకసారి నేర్చుకున్నాక ఎలా అడ్వాన్స్ అవ్వాలో నేను ఇంకో వీడియోలో అయితే మీకు చెప్తాను. మీరు ఏం చేస్తారంటే బేసిక్స్ చేసేటప్పుడు కూడా ఒక ఎక్సర్సైజ్ అయితే తీసుకోండి. ఒక ఎక్సర్సైజ్ తీసుకుని మోస్ట్లీ మీకున్న ఎక్సర్సైజెస్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవుట్లైన్ ఇచ్చి మీకు ఇంగ్లీష్లోకి రాసేదానికన్నా ఎక్కువ కూడా మీరు ఇంగ్లీష్ టు షార్ట్ హ్యాండ్ ఎక్కువ రాయడానికి ట్రై చేయండి. సో ఇదైతే మీకు చాలా ఉపయోగపడుద్ది. బికాజ్ మనకు ఒక వర్డ్ రాయడం వచ్చినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి డేట్ అని ఉందనుకోండి, డేట్ దీన్ని ఏంటంటే మనకి రాయడం వస్తే ఆటోమేటిక్గా చదవడం కూడా వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కేర్ఫుల్లీ అన్న వర్డ్, పైన కేర్ఫుల్లీ అన్న వర్డ్ ఉంది. సో నాకు రాయడం వచ్చు, ఈజీగా రాస్తాను. మీరు ఎప్పుడు నిద్రలో లేపడినా సరే ఇది నేను రాస్తాను. సో కాబట్టి నేను ఈ వర్డ్ ఎక్కడ చూసినా నేను గుర్తుపట్టగలను కదా. సో మోస్ట్ ప్రిఫరెన్స్ మనకి ఏమి ఇవ్వాలంటే మనం అవుట్లైన్స్ రాసేదానికి ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఇవ్వాలి. ఓకే, ఒక అవుట్లైన్ ఎలా రాయాలి, ఫర్ ఎగ్జాంపుల్ పెయిడ్ అన్నది రాయమంటే మీరు పెయిడ్ అన్నది ఫాస్ట్గా రాయాలి, మీకు మైండ్లోకి వచ్చేయాలన్నమాట అవుట్లైన్ అనేది ఎలా ఉంటుందని చెప్పి. సో అలా అవుట్లైన్స్ మీద అయితే మీరు ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఇంకొకటి ఏంటంటే గ్రామలాగ్స్ అనమాట. సో గ్రామలాగ్స్ అంటే ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు చూసినట్లయితే ఇది డా అనమాట. డి సౌండ్ ఏదైతే ఉందో సో దీనికి ఉపయోగిస్తాం. బట్ గ్రామలాగ్స్లో ఏంటంటే మనకి ఇది డి కాకుండా హ్యాడ్ ఉపయోగిస్తాం. ఓకే, ఇది హ్యాడ్ అనమాట. ఈ చిన్న ఇలా ఉంది కదా, ఇలా రాస్తే కనుక ఇది ఆఫ్. ఓకే,
ఇక్కడ రాసామంటే అది టు, ఇలా రాసామంటే అది షుడ్. ఓకే, సో అలా మనకి చిన్న చిన్న సింబల్స్, మనకి మోస్ట్ కామన్గా యూజ్ చేసే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిప్రజెంట్ చేయడానికి మనకి ఇలా చిన్న చిన్న సింబల్స్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం. వాటిని మనం గ్రామలాగ్స్ అయితే అంటాం అనమాట. సో వీటికి కూడా మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మీకు బుక్ చూసినట్లయితే ఓల్డ్ బుక్లో అయితే తెలియదు, న్యూ బుక్లో ఏంటంటే మనకి గ్రామలాగ్స్ ప్రతిదీ కూడా సెపరేట్గా ఇచ్చి గ్రామలాగ్స్ అని రాస్తాడు. సో మనం నేర్చుకునేటప్పుడు ఏంటంటే ప్రతి గ్రామలాగ్ కూడా మనం ఒక బుక్లో మనం నేర్చుకునేటప్పుడు వస్తే అది వెంటనే మీరు సెపరేట్గా ఒక పేజ్ మీద రాసుకుని ఎర్లీ మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ గ్రామలాగ్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ మీకు గ్రామలాగ్స్ చూడకుండా రాసి ఆఫ్ అని తెలిస్తే మీకు ఆఫ్ అని వచ్చేయాలి. మనకి హ్యాడ్ అంటే హ్యాడ్ అనేది మీరు రాసేయాలన్నమాట. సో గ్రామలాగ్స్ కూడా డిక్టేషన్స్ అయితే మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి యూట్యూబ్లో. సో మీరు ఇంగ్లీష్లో కనుక చూసుకున్నట్లయితే మోస్ట్లీ మనకి ఆఫ్, షుడ్, మస్ట్, సో ఇలాంటివి ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి గ్రామలాగ్స్ అనేవి. సో వాటిని మనం చాలా అంటే చాలా ఎక్కువ అయితే నేర్చుకోవాల్సి వస్తుంది. సో బాగా ప్రాక్టీస్ చేయండి గ్రామలాగ్స్. వాటిని అయితే మీరు ఫ్రేజెస్ ఇవన్నీ అయితే కైలాష్ చంద్రలో నేర్చుకుంటారు కాబట్టి అప్పుడు ఎలా నేర్చుకోవాలనేది నేను ఇంకో వీడియో చేస్తాను. సో కైలాష్ చంద్ర ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్పీడ్ పెంచుకోవాలి, సో వీటన్నిటి మీద కూడా ఇప్పుడే వీడియో చేద్దాం అనుకున్నా. బట్ టైం అయితే ఇప్పటికే ఒక 25 minutes నేను షూట్ చేసా. సో ఇంకా వీడియో ఎక్కువైతే మీకు ఒకేసారి అవన్నీ నేర్చుకుంటే సరిపోదు కాబట్టి సో ప్రస్తుతానికి ఎలా బేసిక్స్ కంప్లీట్ చేయాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి మీరు నేర్చుకోవడం అనేది అయితే ప్రస్తుతానికి అప్లోడ్ చేసా. సో స్లోగా నేను కైలాష్ చంద్ర మీరు ఎలా స్టార్ట్ చేయాలి, నెక్స్ట్ స్పీడ్ ఎలా పెంచుకోవాలి, సో ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే కంప్లీట్ చేస్తాను. ఒక 10 daysలో అయితే అప్లోడ్ చేస్తాను. సో లాస్ట్ టైం నేను 3 daysలో అప్లోడ్ చేస్తానన్నాను, బట్ సారీ 7 days అయితే నాకు పట్టింది. బట్ కాబట్టి నేను ఈసారి ముందే ఒక 10 daysలో అయితే నేను ప్లాన్ చేస్తాను అని చెప్తున్నా. సో వీటి మీద ఏంటంటే సెపరేట్ వీడియో కనుక చేసినట్లయితే సో ఆల్రెడీ కైలాష్ చంద్ర స్టార్ట్ చేసిన వాళ్ళు, లేకపోతే షార్ట్ హ్యాండ్ కొంచెం వచ్చిన వాళ్ళు కూడా ఆ వీడియో చూస్తాకుంటుంది. బేసిక్స్ ఎవరైతే ఇప్పుడే స్టార్ట్ చేస్తారో వాళ్ళకు కూడా చూస్తాకుంటుంది కాబట్టి సో నేనైతే ఇంకొక నెక్స్ట్ 10 daysలో ఏంటంటే సో కైలాష్ చంద్ర మీద స్పీడ్ ఎలా పెంచుకోవాలి వీటన్నిటి మీద కూడా, అండ్ ఎగ్జామ్ 2024 ఎగ్జామ్ ఉంది కదా, సో దీన్ని కంప్లీట్ చేయాలంటే ఎలా మనకి టైం టేబుల్ అనేది ఉండాలి, ఎన్ని మంత్స్లో మనం బేసిక్ కంప్లీట్ చేయాలి, సో మనం ఎన్ని వాల్యూమ్స్ చేయాలి, ఎన్ని కైలాష్ చంద్ర వాల్యూమ్స్ కంప్లీట్ చేయాలి స్కిల్ టెస్ట్ లోపు, ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే సపరేట్గా అయితే అప్లోడ్ చేస్తాను. టైర్ 1 కూడా మనం సెలెక్ట్ అవ్వాలి కాబట్టి సో టైర్ 1తో పాటు ఎలా ప్రిపేర్ అవ్వాలి స్కిల్ టెస్ట్కి, సో వీటి మీద వీడియో అయితే నేను సపరేట్గా చేస్తాను. సో బేసిక్స్, సో మీరు ఇంకా ఎలా నేర్చుకోవాలి అన్న దాని మీద కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి. నేనైతే మీకు తెలుసు కదా ఆల్రెడీ, నేనైతే ఖచ్చితంగా ఏ కమెంట్ కూడా వదలను. సో కాబట్టి మీరైతే కమెంట్ చేయండి, మీ డౌట్ ఏమైనా ఉంటే ఐ విల్ రిప్లై. అండ్ ఇంకొకటి ఏంటంటే వీడియో స్టార్టింగ్లో దట్ నేను 4 monthsలో కంప్లీట్ చేశాను నేను ప్రూఫ్ అయితే చూపిస్తాను కదా, సో అదైతే నేను ఇప్పుడు చూపిస్తున్నా. సో అసలు నాకు ఈ షార్ట్ హ్యాండ్ ఇంట్రడ్యూస్ చేసి అసలు స్టెనోగ్రాఫర్ పోస్ట్ అంటే ఇది, ఎస్ఎస్సీలో ఇలా ఎగ్జామ్ పడుతుంది, సో వీటన్నిటిని కూడా నా ఎలా తెలుసుకున్నా అంటే యాక్చువల్లీ నేను ప్రెగ్నెన్సీ ముందు ఏంటంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేదాన్ని, యూపీఎస్సీ వ్లాగ్స్ అప్లోడ్ చేసేదాన్ని. సో అలాగే ఒక అన్నయ్య నా వీడియోస్ అయితే చూసి నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేశాడు తను. సో అప్పుడు ఏంటంటే సో తనతో ఇలా మాట్లాడుతూ తను చెప్పాడనమాట దట్ హీ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఎస్సీ స్టెనోగ్రాఫర్ అని చెప్పి. సో నేనే అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం వల్ల ఏంటంటే యూపీఎస్సీకి ఒక 1 year బ్రేక్ ఇచ్చి నేను కూడా ఈలోపు ఎస్ఎస్సీ ఎగ్జామ్ అయితే క్లియర్ చేద్దాము, బేబీతో ఇంట్లో చదువుకోవడానికి కుదరదని చెప్పి నేను డిసైడ్ అయ్యా. సో నేను ఇలా చెప్పాను దట్ ఎస్ఎస్సీ ఎగ్జామ్కి నేనైతే ప్రిపేర్ అవుతున్నా అని చెప్పి. అప్పుడు తను చెప్పాడు నీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎస్ఎస్సీ సీజీఎల్కి కాకుండా స్టెనోగ్రాఫర్ ప్రిపేర్ అవ్వ చెల్లి, దట్ నీకు జాబ్ అనేది త్వరగా వస్తుంది, కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉంటుంది, ప్లస్ నీకు మ్యాథ్స్ కూడా ఆర్ట్స్ చదవడం వల్ల లాస్ట్ ఇయర్స్ మ్యాథ్స్ కూడా వీక్ ఉందంటున్నావు కాబట్టి సో నువ్వైతే షార్ట్ హ్యాండ్ ప్రిపేర్ అవ్వు అని చెప్పి తను నాకు ఇంట్రడ్యూస్ అయితే చేశాడనమాట. సో ఈ జాబ్ నాకు వచ్చిందంటే కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రిపేర్ అయింది ఎంత ఉండాలి సరే, సో తను నాకు చెప్పకపోయింటే నేనైతే ఎగ్జామ్ రాసేదాన్ని అయితే కాదు. బట్ ఈ అన్నయ్య ఏంటంటే ఈ మధ్య నాతో అయితే టచ్లో లేడు. సో బ్రో నువ్వు కనుక, నాకు తెలుసు నువ్వు సబ్స్క్రైబ్ చేసావని ఈ ఛానల్కి, సో నువ్వు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే దట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు షార్ట్ హ్యాండ్. సో తన పేరు అయితే నేను చెప్పట్లేదు బికాస్ అది తనకి ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు కాబట్టి, తను ఇప్పుడు టచ్లో లేడు కాబట్టి నేనైతే చెప్పట్లేదు. సో ఇక్కడ మనకు చూసినట్లుగా సో డేట్ అయితే May 29th అనమాట. సో నేను 29th అయితే నేను చెప్పాను దట్ నేను ఎస్ఎస్సీ సీజీఎల్కి అయితే ప్రిపేర్ అవుతున్నా అని చెప్పి. సో ఇలా ఫోటో అయితే పంపాను. దెన్ హీ టోల్డ్ మీ దట్ హీ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ స్టెనో అనమాట. సో స్టెనోకి ప్రిపేర్ అవుతున్నా అని చెప్పి తన షార్ట్ హ్యాండ్ బుక్ అయితే నాకు పెట్టాడు. యూ కెన్ సీ దట్ డేట్ ఈజ్ May 29th అనమాట. సో ఇది మనకి చూపించాను కదా పిట్మెన్ షార్ట్ హ్యాండ్ గ్రీన్ బుక్ అనమాట. సో అలా తనైతే నాకు చెప్పాడు. సో దాని గురించి చాలా చెప్పాడు అనమాట బికాజ్
మనకి జాబ్ ఎలా ఉంటుంది, శాలరీ ఎంత, సో ఇవన్నీ కూడా మళ్ళీ చెప్పి నాకు May 30th కూడా మళ్ళీ సేమ్ బుక్ పెట్టి అండ్ సో ఇంగ్లీష్కి ఎలా చదవాలి ఇలా చదవాలి అని చెప్పాడు. బట్ నేను చెప్పాను అనమాట దట్ ఇంగ్లీష్లో నాకు ఆల్రెడీ చాలా నాలెడ్జ్ ఉంది, సో నేను ఇంగ్లీష్ అయితే ఈజీగా చదవగలను అని చెప్పాను. అండ్ దెన్ June 1st మా హస్బెండ్ బర్త్డే అండ్ దెన్ June 2nd సో తన బర్త్డే అవ్వగానే నేను సెకండ్ డే మీరు ఇక్కడ చూసినట్లుగా సో చెప్పాను కదా ఇది మనకి బేసిక్ అనమాట జేక్. సో ఇలా నేను ఏంటంటే ఫస్ట్ ఓల్డ్ బుక్ పీడిఎఫ్లో చేశాను అన్నాను కదా, సో ఇది ఓల్డ్ బుక్ అనమాట. సో ఇలా నాకు దొరికింది, నేను షార్ట్ హ్యాండ్ స్టార్ట్ చేశాను అని చెప్పి దానికి June 2nd స్క్రీన్ షాట్ అయితే నేను పెట్టాను అనమాట. సో ఇది దొరికింది అన్నయ్య పీడిఎఫ్ అని చెప్పి, సో తను ఇలా చెప్పాడు, సో ఇలా అడిగాడు. సో నేను మళ్ళీ పెట్టాను, దిస్ ఈజ్ June 2nd 6:47 PM. సో నేను June 2nd స్టార్ట్ చేశాను అండ్ January 4th ఏదైతే ఉందో సో అది నా స్కిల్ టెస్ట్ డేట్ అనమాట. సో స్కిల్ టెస్ట్ డేట్ వచ్చేసరికి నా షార్ట్ హ్యాండ్ స్పీడ్ వచ్చేసి 90 to 90 WPM అయితే ఉండేది. సో మనకి 80 WPM రాయాలంటే ఏంటంటే మనకు ఖచ్చితంగా స్పీడ్ అయితే ఒక 90 ఉంటేనే మనం 80 అటెంప్ట్ చేయగలుగుతాం. బికాజ్ ఏంటంటే ఫ్లక్చువేషన్స్ అంటూ ఉంటాయి, మనకు ఒకే స్పీడ్తో అయితే వాళ్ళు చదవరు, ఒక 90 దాకా వెళ్తారు. కాబట్టి నా స్పీడ్ అయితే స్కిల్ టెస్ట్ డేట్కి 95 ఉంది. సో కాబట్టి నాకు స్కిల్ టెస్ట్ అయితే క్లియర్ అయ్యింది. సో ఐ థింక్ దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ యూ దట్ మీరు 4 monthsలో 6 monthsలో నేర్చుకోవాలని చెప్పడానికి. ఇంకొకటి ఏంటంటే నేను జూన్లో అయితే స్టార్ట్ చేశాను, బట్ నాకు మధ్యలో ఆగస్ట్లో అయితే డెలివరీ ఉండింది అండ్ దెన్ పాపని చూసుకోవడం ఇవన్నిటి వల్ల నేనైతే June to January అయితే ఎవ్రీడే అయితే నేను ప్రిపేర్ అవ్వలేదు. ఓన్లీ ఒక 3-4 డేస్కి ఒక 1 hour అలా ప్రిపేర్ అయ్యేదాన్ని. నేను జూలైలో డెలివరీ అవ్వడం వల్ల ఏంటంటే జూలైలో అస్సలు ప్రిపేర్ అవ్వలేదు అనమాట. ఈవెన్ 1 day కూడా నేనైతే ప్రిపేర్ అవ్వలేదు. సో చూసారు కదా, సో నేనైతే మీకు నమ్మకం కొంచెమైనా వచ్చిందైతే నేను అనుకుంటున్నా. సో ఈ వీడియో మీరు చూశాక సో కాబట్టి ఎవరైతే కొంచెం డౌట్గా ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా మీకు షార్ట్ హ్యాండ్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అండ్ ఎయిమ్ ఫర్ SSC స్టెనోగ్రాఫర్ 2024. సో నేనైతే ఐ విల్ హెల్ప్ యూ బికాజ్ నాకు ఈ బ్రదర్ అయితే హెల్ప్ చేశారు కదా ఈ జాబ్ తెచ్చుకోవడంలో. సో నేను కూడా కొంచెమైనా సరే వెనక్కి ఇద్దాము, కొంతమందికి నేను కూడా హెల్ప్ చేద్దామని అయితే వీడియోస్ చేస్తున్నా. సో ఐ విల్ బీ అవైలబుల్ హూ ఎవర్ కమెంట్స్ ఆన్ దిస్ వీడియో, హూ ఎవర్ కాంటాక్ట్స్ మీ ఆన్ టెలిగ్రామ్ ఆర్ ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే సేమ్ ఛానల్ నేమే tanmay/reach. సో ఇదైతే మీరు మెసేజ్ చేస్తే నేను సేమ్ డే అయితే రిప్లై ఇవ్వకపోవచ్చు, బట్ 2-3 daysలో అయితే ఐ విల్ డెఫినెట్లీ రిప్లై. సో హాయ్ అక్క, సో ఇలా కాకుండా డైరెక్ట్ మీ క్వశ్చన్ ఏదైతే ఉందో సో మీరు అది పోస్ట్ చేశారంటే ఇన్స్టాగ్రామ్ ఆర్ టెలిగ్రామ్లో ఐ విల్ రిప్లై యూ. హోప్ కొంచెం అయితే ఐడియా వచ్చింది అనుకుంటున్నా ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్న దాని మీద. సో వీడియోస్ అయితే చేస్తూ ఉంటా. సో సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో. సో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.